హాయ్ షలోమ్. మనకి దేవుడు 10 కమాండ్మెంట్స్ అనేవి నిర్గమకాండంలో ఇచ్చి ఉన్నారు. డెఫినెట్గా మనం ఫాలో అవ్వాలి. యాజ్ ఏ క్రిస్టియానిటీ, యాజ్ ఏ జీసస్ క్రైస్ట్ చిల్డ్రన్స్గా మనం ఆయన్ని అంగీకరించిన వారమై ఉన్నప్పుడు ఈ 10 కమాండ్మెంట్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి, మన లైఫ్లో డెఫినెట్గా ఉండాలి. సో ఇవి నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకి చెప్పి ఉన్నారు. సో అక్కడ ఒకటి చూద్దాం. 12వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడిచ్చిన మాట దీవించును గాక. ఆమేన్. చూడండి, మనం ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎంతమంది మన పేరెంట్స్కి వాల్యూ ఇస్తున్నారు, ఎంతమంది మన పేరెంట్స్ మాట వింటున్నారు, ఎంతమంది మన పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవడం అంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం లేకుంటే ఇంకేదో చేయడం కాదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళు చెప్పిన మాట మనం వింటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ వచ్చే హ్యాపీనెస్ మీరు ఏమి ఇచ్చినా వాళ్ళకి రాదు. వాళ్ళు చెప్పినట్టు మనం ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ మనం ఏది ఇచ్చినా వాళ్ళకి రాదు. మీరు ఎన్ని లక్షలు పెట్టి, ఎన్ని వేలు పెట్టి, ఎన్ని గిఫ్ట్లు కొనిచ్చినా, ఇంకేం చేసినా కూడా ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి రాదు. సో ఎంతమంది మన పేరెంట్స్ మాట మీరు వింటున్నారు, ఎంతమంది పేరెంట్స్ చెప్పినట్లుగా నడుస్తున్నారు, ఎంతమంది పేరెంట్స్ని ఎదిరించుకున్నా ఉన్నారు. ఇది క్వశ్చన్ చేసుకుంటే ఎవ్రీ చిల్డ్రన్, ప్రతి ఒక్కళ్ళు, సిస్టర్, బ్రదర్, ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ని ఏదో ఒక సిచ్యువేషన్లో బాధపడుతున్నారు, తిడుతున్నారు. ఈవెన్ పెద్దవాళ్ళు అయితే కొడుతున్నారు. కొత్తగా వచ్చిన రిలేషన్స్ కోసం పేరెంట్స్ని వదిలేస్తున్నారు, రోడ్డు మీదకి వదిలేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు నిందిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని పుట్టించి కానీ నాళ్ళు పెంచి మీకు మంచి లైఫ్ ఇచ్చి మిమ్మల్ని సెటిల్ చేస్తే వాళ్ళని మనం తిడతాం, కొడతాం, చీదరించుకుంటాం, అంటాం, ఏంటేంటో చేస్తాం. అసలు ఇది కరెక్టేనా? మనల్ని పుట్టించి మన కోసం అన్ని సాక్రిఫైస్ చేసి మన కోసం వాళ్ళన్నీ వదులుకొని వాళ్ళ హ్యాపీనెస్ని కూడా వదిలేసుకొని మన కోసం జీవిస్తున్న మన పేరెంట్స్నేమో మనం తిడతాం, కోప్పడతాం, విసుక్కుంటాం. కానీ మన మీద కోప్పడుతూ, మన మీద విసుక్కుంటూ ఉండే మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, వీళ్ళ దగ్గర మాత్రం మనం ఎన్నైనా సహిస్తాము, భరిస్తాము. ఎందుకండి ఈ డిఫరెన్స్? అసలు ఒక 2 days, ఒక 2 years, ఒక 4 years ఉండే ఫ్రెండ్స్ కోసం ఎంత చేస్తుంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఒక 25 years, 30 years మిమ్మల్ని పెంచి, మిమ్మల్ని చూసుకొని, మిమ్మల్ని ఎవ్రీ విషయంలో మీకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళ లైఫ్ని మీ కొరకు సాక్రిఫైస్ చేస్తూ ఇంత చేస్తున్న వాళ్ళని కొంచెం కూడా కనీసం అర్థం చేసుకోము. అసలు వాళ్ళు మన మంచి కోసం చెప్పినా తిడతాం, కోప్పడతాం. ఈవెన్ వాళ్ళు అసలు మనల్ని వాళ్ళు తిడితే మనం ఎక్కడ మళ్ళీ ఫీల్ అవుతామని తిట్టడానికి కూడా భయపడే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటే మనం మాత్రం అసలు తిట్టడాలు, కొట్టడాలు, కోప్పడ్డాలు అన్నీ ఒక పేరెంట్స్ మీదే చూపిస్తాం. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోవచ్చు కదా మీ ఫ్రస్ట్రేషన్ని, మీ కోపంని. ఎందుకు చూపించరు? వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారని భయం. మరి పేరెంట్స్ అయితే వదలరని భయం. మరి వదలని వాళ్ళకి మీరు ఎంత మంచిగా ఉండాలి, వాళ్ళ కోసం మీరు ఎంత ఆలోచించాలి. వదిలేసి వెళ్ళే వాళ్ళ కోసం ఆలోచించే అంత ఒక 25% అయినా సరే మీ పేరెంట్స్ కోసం ఆలోచిస్తున్నారా? అసలు ఎవ్వరు పేరెంట్స్కి వాల్యూ ఇవ్వరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకండి అలా ఉంటారు? ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి. కొత్త రిలేషన్స్ కోసం, ఇంకా కొత్త ఫ్రెండ్స్ కోసం, ఇంకా ఫ్యూచర్ రిలేషన్స్ కోసం మన పేరెంట్స్ని బాధపెట్టడం అనేది కరెక్ట్ కాదు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను గైకొనాలి, మనం పట్టుకొని నడవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. అయితే మనము ఈ భూలోకంలో దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టుకుంటేనే పరలోకంలో ఉన్న తండ్రి సంతోషిస్తారు. సో మనం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులని సంతోషపెట్టాలి అంటే వాళ్ళ మాట వినాలి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటున్నప్పుడు మనం వాళ్ళకి లోబడి ఉండాలి. వాళ్ళు మనం చూసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మంచిగా చూసుకోవాలి. అలా ఎవరు ఉంటున్నారండి? ఎవరూ ఉండట్లేదు.
ఇప్పటికైనా ఆలోచించండి, కొంచెమైనా ఆలోచించండి. మీరు డేలో 1 మినిట్ ఆలోచించినా కానీ మీరు సెట్ అవుతారు. మీకే అర్థమవుతుంది. మీకు మీరుగా ఒకసారి ఆలోచించుకోనండి, ఒకసారి క్వశ్చన్ చేసుకోనండి, మనం ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఇలా ఉంటున్నాం అని ఒక్కసారైనా ఆలోచించండి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు మన పేరెంట్స్కి మన వాల్యూ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. మనం ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, ఫ్రెండ్స్తో తిరగాలి అని ఆలోచిస్తాం తప్ప పేరెంట్స్తో ఒక్క 5 మినిట్స్ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటామా అంటే లేదు. మన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటామా అంటే లేదు. కానీ మన ఫ్రెండ్స్తో ఉండే 1 మినిట్ కోసం ఈ మధ్యలో మన పేరెంట్స్ కాల్ చేస్తే కాల్ కట్ చేసేస్తాం, వాళ్ళకి ఆన్సర్ కూడా చేయం. వాళ్ళు తిన్నారా, ఎలా ఉన్నారా అని అడగడానికి కాల్ చేసినా కూడా మనం రెస్పాండ్ అవ్వలేని సిచ్యువేషన్లో రేపు వచ్చిన రిలేషన్స్తో ఈరోజు వచ్చిన రిలేషన్స్తో ఉంటాం. కానీ మనల్ని పుట్టించి మనంతలా చూసిన వారితో మాత్రం మనం ఉందాం. ఎందుకండి ఇలా ఉంటారు? కొంచెమైనా ఆలోచించండి. మనల్ని పుట్టించి మన కోసం జీవిస్తున్న మన పేరెంట్స్ కోసం ఆలోచిద్దాం. ఇప్పటికైనా మారుదాం, వాళ్ళని హ్యాపీగా ఉంచుదాం, వాళ్ళకంటూ కొంచెం టైం ఇద్దాం, వాళ్ళు చెప్పింది విందాం. వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదా. మన ఫ్రెండ్స్ మన మంచి కోసం చెప్తారా, మన మంచి కోసం ఆలోచిస్తారా? లేదు. మనల్ని చెడగొట్టడానికే చూస్తారు, మనల్ని పాడు చేయడానికే చూస్తారు, మనల్ని తప్పు ద్రోవలు పట్టించడానికే చూస్తారు. కానీ మన పేరెంట్స్ మాత్రం ఎప్పుడు మన మంచి దారిలో వెళ్ళాలంటారు, కానీ మనం వినం. అరే ఆడితో ఫ్రెండ్షిప్ చెయ్యకురా, వాడిలా అంటే వింటామా? వినమే. వాడే కావాలి, అది నువ్వు నా ఫ్రెండ్ని అంటావా అని చెప్పి వెళ్తాం వాళ్ళ మీదకి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంకా నెక్స్ట్ మ్యారీడ్ పర్సన్స్ వస్తే వాళ్ళు కూడా సేమ్. కొత్తగా వచ్చిన ఒక రిలేషన్ కోసం ఓకే, వాళ్ళు కూడా ఒక పేరెంట్స్ని వదిలేసి వచ్చారు, ఓకే పట్టించుకోవాలి. అలా అని చెప్పి తల్లిదండ్రులను వదిలేయడం, తల్లిదండ్రులను దూరం పెట్టడం, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేయడం, లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉంచేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా వర్క్హోలిక్లో బిజీ అయిపోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నీకు నీ పేరెంట్స్ పెంచి ఇంత లైఫ్ ఇచ్చి నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు అంటే నీ పేరెంట్సే కదా నీకు సపోర్ట్ చేసింది. నీకు వచ్చిన వైఫ్ సపోర్ట్ చేసిందా? లేదు. కానీ నువ్వు నీకు ఆ లైఫ్ ఇచ్చిన పేరెంట్స్ని వదిలేస్తున్నావు, వాళ్ళని దూరం పెడుతున్నావు. ఎందుకు ఇంతలా చేస్తున్నారు? ఎందుకు వాళ్ళంతా ఏడిపిస్తున్నారు? ఒకసారి ఆలోచించారా మీరు? ఈ ప్రపంచంలో, ఈ చిన్న ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఆలోచించకపోతే ఇంకెప్పుడండి మీరు ఆలోచించదు? ఎప్పుడండి వాళ్ళని టేక్ కేర్ చేసేది? ఎప్పుడు వాళ్ళని పట్టించుకునేది? ఎప్పుడు వర్క్ 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 ఫ్యామిలీ. ఇక్కడ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, పేరెంట్స్ లేరే, వాళ్ళ గురించి పట్టించుకోరే. వాళ్ళు ఏం చేసినా కూడా మనం పట్టించుకోవాలి, మనం చూసుకోవాలి. మనదే రెస్పాన్సిబిలిటీ. ఎవ్వరూ ఆలోచించకండి. ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పటికైనా ఆలోచించి మన పేరెంట్స్కి మనం వాల్యూ ఇవ్వాలి, మన పేరెంట్స్తో మనం స్పెండ్ చేయాలి, మన పేరెంట్స్ మనం హ్యాపీగా చూసుకోవాలి. సన్మానించడం అంటే సెలబ్రేట్ చేయడమో, లేకపోతే మదర్స్ డే వస్తానో, ఫాదర్స్ డే వస్తానో ఆ రోజు గిఫ్ట్ ఇవ్వడమో, లేకపోతే ఆ రోజు సెలబ్రేట్ చేయడమో, పార్టీ ఇవ్వడమో, ఇది కాదండి. ఎవ్రీడే సన్మానించాలి, ఎవ్రీ మినిట్ సన్మానించాలి. పేరెంట్స్ చెప్పినది వినాలి, నడుచుకోవాలి. ఓకే, వాళ్ళు రాంగ్ చెప్పండి, మీరు కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చ చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇష్టం వచ్చినట్టు మీకు ఇంట్లో గాల్ చేసేసి బయటకు వెళ్ళిపోయి వాళ్ళని టెన్షన్ పెట్టేసి వాళ్ళకి డిప్రెషన్లోకి నెట్టేసి మీరు బయటకు వెళ్ళి హ్యాపీగా బాగానే ఉంటారు ఫ్రెండ్స్తో. ఇంట్లో ఉండే పేరెంట్స్ అయ్యో నేను ఎందుకు అన్నాను, నేను ఎందుకు ఇలా చేశానని వాళ్ళు ఎంత సఫర్ అవుతారనేది ఆలోచించారు. ఎప్పుడైనా కోపం కోపంలో తిట్టేస్తాం, అరిచేస్తాం, కసురుకుంటాం. తిరిగి వెళ్ళి సారీ చెప్పారా? ఒక్కరైనా చెప్పారు? ఒక్కసారి ఆలోచించుకోనండి. ఎంతమంది తిరిగి వెళ్ళి ఒక్కసారి సారీ చెప్పారు మన పేరెంట్స్కి? ఎవరూ లేరు. ఇప్పటికైనా ఆలోచించండి ఫ్రెండ్స్, యూర్ బ్రదర్స్ సిస్టర్స్. ఇప్పటికైనా తెలుసుకోండి, మన పేరెంట్స్కి మనం వాల్యూ ఇవ్వకపోతే ఇంకా మన లైఫ్ అనేది ఒక వేస్ట్. ఇంకంటే తల్లిదండ్రులని సంతోషపెట్టని వాడు, తల్లిదండ్రుల మాట విన్నవాడు ఈ ప్రపంచంలో ఉండి వేస్ట్. దేవుని ఆజ్ఞ అయితే వాడు చనిపోతాడు. మరి మీరు ఆలోచించండి, మన పేరెంట్స్కి మనం అంతలా ఉండాలి, ఇంకా అలా ఉండాలి. దేవుని ఆజ్ఞను మనం గైకొని నడవాలి. మూవీస్లో ఉంటున్నాము, మనం దేవుని బిడ్డగా ఎంచబడుతున్నాం. మనం ఎంత అదృష్టవంతులమైతే దేవుని బిడ్డగా ఎంచబడతాం. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
దేవుడు నిన్ను ఎందుకు తీసుకున్నాడు, నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు, నిన్ను ఎందుకు పట్టుకున్నాడు? వేరేవాడిని పట్టుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మారండి. జీసస్ కమాండ్స్ని ఫాలో అవ్వి నడుచుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ మనము హ్యాపీగా ఉంటాం, మన పేరెంట్స్ని హ్యాపీగా పెడతాం. పరలోకంలో మనందరికీ తండ్రిగా ఉన్న ఆయన్ని కూడా సంతోషపెట్టేవారని మనందరము ఉండాలని, మనందరము కూడా సంతోషపెడుతూ మన పేరెంట్స్తో హ్యాపీగా ఉండాలని, మన పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలని, మన పేరెంట్స్ని సన్మానించాలని ఈ చిన్న ప్రార్థన ఎందుకు తీసుకొస్తే మనందరి కోసం దేవా, ఇదిగో నా ప్రభా, నీ మట్టి వారిగా ఉన్నట్లయితే నాలో నుంచి తొలగించి తీసివేయము ప్రభా. ఇదిగో నా తండ్రి, నీవు నీ సహాయముతో, నీ రక్షణతో ఇదిగో నా తండ్రి మమ్మల్ని కట్టి ఉంచుము. అలాంటి దారిలో మేము నడుచుకున్నట్లయితే మమ్మల్ని తొలగించి దేవా, ఇదిగో నా తండ్రి తల్లిదండ్రులను సన్మానించి, తల్లిదండ్రులని ఇదిగో నా తండ్రి తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి జీవించే కృపను, అటువంటి జీవితమును ఈ దీనులమైన